పొద్దున 4 గంటలకు వర్షం పడుతుంది కొత్తకోటలో. రెయిన్ కవర్స్ వేసుకొని పోతారు సాములంతా. ఇంత మంచిగా రెయిన్ కవర్లు వేసుకుంటే ఇగో ఈ సామి చూడు. రెయిన్ కవర్ వేసుకో స్వామి అంటే లేదంటుండు. అడిగి నుంచి వర్షంలో తడిస్తే వస్తాయి, జలుబులు వేస్తాయి, జ్వరాలు వస్తాయి, నడవలేము. స్వామి శరణమయ్యప్ప. శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్రలు 6వ రోజు స్వామి. ఈరోజు మన డే హాల్ట్ వచ్చేసి ఫిబ్రవరి స్వామి. మనం ఇప్పుడు కొత్తకోట నుంచి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 4 AM అవుతుంది. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది స్వామి, అందుకే కవర్స్ వేసుకొని స్టార్ట్ అయ్యాం. అండ్ మనకి ఈవినింగ్ హాల్ట్ వచ్చేసి బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ ఉంటుంది స్వామి. ఇప్పుడు మనకి ఫిబ్రవరి వచ్చేసి ఒక 22 కిలోమీటర్స్ వస్తుంది స్వామి. అందుకే కొంచెం త్వరగా స్టార్ట్ అయ్యాం, వర్షం కూడా పడుతుంది. పొద్దున్న నుంచి ఫుల్ వర్షం పడుతుంది స్వామి. అయినా కానీ స్వాములు కవర్లు వేసుకొని నడుస్తూనే ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకున్నాం స్వామి. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అందరం. పోదాం, లేట్ అవుతుంది. రామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్ర. బాబాయ్ స్వామి మనకు అప్పుడప్పుడు ఇట్లా దారిలో ఆగి ఏమన్నా కావాలంటే ఇస్తుంటారు. ఇది మన మంచిర్యాల టీం. నొప్పులు అయితే కాదు, జ్వరం వచ్చింది తక్కువైందా చెట్ట. నిన్న స్వామి ఫుల్ ఫీవర్ ఉన్నా కానీ గట్టిగా నడిచింది అనమాట. యాత్ర స్కిప్ చేయొద్దని. కాళ్ళ నొప్పులు పోయినాయి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు జ్వరం తగ్గింది, కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి స్వామికి. లేవు ఉంటాయమ్మా. అరే స్వామి స్వామి చరణం, స్వామి చరణం. శబరిమల మహాపాదయాత్ర హైదరాబాద్ నుంచి బయలుదేరిన 2 టీములు. ఆ టీము పరశురామ క్షేత్ర ట్రస్ట్ ద్వారా మరియు వైఎస్ఆర్ టీం ద్వారా వీళ్ళు కర్మన్ గారు హనుమాన్ టెంపుల్ నుంచి బయలుదేరినారు. హరిహర క్షేత్రం సురేందర్ రెడ్డి స్వామి, రామరెడ్డి స్వామి మధ్యలో కలవడం జరిగింది. స్వామి చరణం. అందరూ ఆరోగ్యంగా దిగ్విజయంగా ఈ యాత్ర పూర్తి చేసుకోవాలని ఆ హరిహర పుత్రి అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. స్వామియే స్వామియే. అయితే చేస్తున్నా వాటర్ టైం చేస్తున్నా బండి మీద. నేను రావచ్చు వాటర్ టైం చేస్తున్నా. ఇప్పుడే ఆల్టర్ రీచ్ అయినాం స్వామి. ఇది పెబ్బేరులో ఉన్న సాయిబాబా టెంపుల్.
శంకరాయ శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్య శుభ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్య శుభ మంగళం రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి స్వామి శరణమయ్యప్ప మూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వరూపనే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఈరోజు మన పుప్పాలగూడ మణికొండ టీం స్వామి వాళ్ళు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది పాదయాత్ర స్వాములందరికీ. శ్రీ స్వామి అన్నదాన ప్రభువే స్వామి శరణ స్వామి స్వాములందరికీ స్వామి శరణం. ఆ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దర్శనానికై మనము 19వ తారీఖు బయలుదేరడం జరిగింది స్వామి. నేటికి 6వ రోజు మనం ఫిబ్రవరిలో ఈ రోజు సాయిబాబా టెంపుల్లో సాయిబాబా టెంపుల్లో మనము భిక్ష సేవిస్తున్నాం స్వామి. ఈ రోజు అన్నదాన ప్రభువులు స్వామి మణికొండ పుప్పాలగూడ వాస్తవులు మన బృందంతో పాటే వారు కూడా పాదయాత్ర చేస్తున్నారు స్వామి. ఐలేష్ గురుస్వామి గారు స్వామి, మనోజ్ గురుస్వామి స్వామి, రాము గారు స్వామి, శ్రావణ్ గారు స్వామి, మహేందర్ గారు స్వామి, శశాంక్ రెడ్డి స్వామి, సన్నీ గారు స్వామి, సోను గారు స్వామి, హనుమంతు గారు స్వామి, వారు బృందం ఈ రోజు మనకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. వారు వారి కుటుంబ సభ్యులందరూ ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలతో క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంపూర్ణంగా ఉండాలని చెప్పి, అలాగే వారి కుటుంబ సభ్యులు దినదినాభివృద్ధి చెందేలా అయ్యప్ప స్వామి దీవించాలని చెప్పి, అలాగే శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్ర ట్రస్టు సభ్యులందరూ కూడా కోరుకుంటూ ఓం శ్రీ స్వామి శ్రీ స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే శ్రీరాస్తు సోమస్తు అందరు స్వామిలందరికీ హరి మా నాన్న నా చాలా రోజుల తర్వాత వడ్డిస్తాను. సాదే కాక ఎవరు సాదే కాక ఇక్కడ చూడండి అసలు ఇక్కడ చూడు. నమస్కారం స్వామి. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మన నాయకాల్ టు బీచ్పల్లికి స్టార్ట్ అయ్యాం స్వామి. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది.
ఎందుకు వెళ్దామని త్వరగానే స్టార్ట్ అయిపోయాం. పెబ్బర్ క్రాస్ అవుతున్నాం స్వామి. బీచ్పల్లి పోవాలి ఇప్పుడు. అర్థమైంది అక్కడ నుంచి అక్కడికి ఆమె పాదయాత్రలు ఎప్పుడు షార్ట్ కట్లకు చూడకూరి ఊర్లకి పోయినంత ఆగమవుతారు. మా అంటే 1 కిలోమీటర్ ఎక్కువ అవుతుంది. ఊర్లలోకి పోయినా మనకు ఆగమవుతాం ముచ్చగా. ఆ గల్లీని చూపిస్తే దగ్గరికి రోడ్లు ఉన్నాయి. ఆ స్వామికి అప్పుడే చెప్పినాయి, స్వామి వద్దు స్వామి, గల్లీలు గల్లీలు ఉంటాయి, తిరిగి తిరిగి కాళ్ళు ఊరు చూపించింది. గురుసామాయి ఉండి మా కన్య ఇస్తావా. ఈ స్వామి 12 సార్లు మాలేసిండు ఇప్పటికి. ఏజ్ ఎంత తెలుసా? 16 ఏళ్ళు. 16 ఏళ్ళకే 12సారి మాల. మూడోసారి పాదయాత్ర. కానీ ఎప్పుడు నడవాడు. ఇప్పుడు ఏంటంటే ఆ 8 కిలోమీటర్లు నడుస్తుండు. బీచ్పల్లిలో పోయి ఇట్లా కొడదాం అన్నందుకు వస్తుంది. కన్యస్వామి మేము 3వ స్వామి దండస్వామి చేతులు వేస్తుండు మీద. బీచ్పల్లి రీచ్ అయిపోయాం స్వామి. కృష్ణా రివర్. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయితే రైట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దగ్గరికి పోయి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం. ఇక నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి సేమ్ రొటీన్ 4 o'clock ఇవ్వాలి. మళ్ళీ రోడ్ ఎక్కాలి. మళ్ళీ ఒక 20-25 కిలోమీటర్స్ నడవాలి. మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడైతే బ్రిడ్జ్ క్రాస్ అవుతాం. క్రాస్ కాగానే టెంపుల్కి వెళ్తాం. లాస్ట్ ఇయర్ మార్నింగ్ వచ్చిండే బ్రిడ్జ్ మీద. లాస్ట్ ఇయర్ మార్నింగ్ వచ్చి నేను బ్రిడ్జ్ మీద కూర్చున్నాం. వీడియోలు చేసుకోవాలి అంతే. బ్రిడ్జ్ మీద వేసారు. లాస్ట్ ఇయర్ అందరు ఒకసారి వెళ్ళారు. వీడికేని ఆ మూల దాకా అందరు మన సామాన్లు నిండిపోయారు లైన్ మొత్తం. ఫుల్ వాటర్ వస్తుంది. బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న టెంపుల్లో హాల్ట్ తీసుకున్నాం స్వామి. రోజు నైట్ అందరూ స్వాములు రెస్ట్ చేసుకుంటారు. అన్నమా ఏమన్నా వస్తున్నా సరస్వతియే గణపతియే స్వామియే అయ్యప్పో అయ్యప్ప వందోమప్ప అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప పిల్లలమప్ప అయ్యప్ప పాలించప్ప అయ్యప్ప దయ చూడప్ప రెడీ రెడీ. స్వామి
శాస్త్రాయే స్వామియే శరణమయ్యప్ప శ్రీ మహాగణాధిపతి శ్రీ ధర్మశాస్త్రం శుద్ధోన కరుణాం సమర్పయామి. ఓం ఆపో ఇష్టామయోపవాస్తాన ఊర్జేతదాతన మహిరణాయ చక్షురే యోగ శివతమోరస తస్య భాజే దేహన ఉషతీరివ మాతర తస్మా అరంగ మామవ నిశ్చక్షయాయ జన్మద ఆపోజన రాచన. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వాహరికపవందనాత్ మృత్యోర్మత్స్యే యమామృతాత్. ఓం శంచ మే మయచ్చ మే ప్రియంచ మే నోకామచ్చ మే కామచ్చ మే సౌమనసచ్చ మే భద్రంచ మే శ్రేయచ్చ మే వసచ్చ మే యశచ్చ మే భగచ్చ మే యంతాచ మే దౌర్నాచ మే త్రయంచ మే విశ్వంచ మే మహచ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూచ్చ మే ప్రసూచ్చ మే స్థీరంచ మలయచ్చ మృతంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయుచ్చ మే జీవాతుచ్చ మే దీర్ఘ ఇత్రంచ మే అమిత్రంచ మే భయంచ మే సుగంచ మే శయనంచ మే సూచాచ మే సుదినంచ మే హర 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 నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం నమో భగవతే రుద్రాయ సజ్జోజాతం ప్రపశ్యామి సజ్జోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవ స్వమాన్ భవోద్భవాయ నమో వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమ బలాయ నమ బలప్రమదరాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మయాయ నమః. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోది బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. స్వామియే మూడు సార్లు మునగాలి స్వామి నువ్వు మునుగుతలే స్వామి. ఇంకో వన్ మోర్ చేతులు ఎడకాను సార్ మొత్తం. నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమో స్వామియే. ఊగే 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 ఉయ్యాల ఊగే 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 ఉయ్యాల నా స్వామి ఉయ్యాల ఊగే 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 ఉయ్యాల నా స్వామి ఉయ్యాల. ఉయ్యాలతో అందమొచ్చెరా శ్రీ స్వామి. చాలు 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 అని తెల అయ్యప్పనే పోతుంది లోపలికి. ఇప్పుడు పగిడి ఉన్నట్టుంది ఇంకో స్టెప్ లోపలికి. నువ్వు లోపలికి వస్తే మునిగిపోతావు నువ్వు అని రాడు. బాబాయ్ 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 కూడా సేమ్ ఉంటుంది. శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఊగే ఉయ్యాలకు అందమొచ్చెరా నా స్వామి మణికంఠుడు ఊగలుగగా. జయశ్రామ్ స్వామి సంవత్సరం ఇప్పుడే బీచ్పల్లి రీచ్ అయ్యాం. అందరు స్వాములు స్నానాలు చేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని అంజనా దర్శనానికి వెళ్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ స్వామి. ఇప్పుడే బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. లోపలికి దర్శనం కానీ వెళ్తున్నాం.
పబ్లిక్ ఓవర్ లేరు, జల్దీ అవుతుంది దర్శనం అయితే. మా గురుస్వాములు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడే. మేము దర్శనంకి వెళ్తున్నాం. ఇక్కడ ఫేమస్ అన్నమాట ఇది. ఇక్కడ అమౌంట్ ఇచ్చి బీచ్పల్లి వచ్చిన స్వాములంతా ఖచ్చితంగా ఇక్కడ కంకణం కట్టుకుంటారు స్వామి. నేను ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ కంకణం కట్టుకుని వెళ్తాను. జై శ్రీరామ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. అందరు ప్రసాదం తింటారు. మా భగవంతన స్వామి నాకు కూడా ప్రసాదం ఇచ్చిండు. అందరూ ఈ తాడు ఈ కంకణం కట్టుకోవడానికి అది పెడతా ఇది పెట్టినట్టు అది ఇక్కడ మంచిగా కడతారు తెలుసా గట్టిగా. మనం కట్టలేం సార్ అట్లా ఇల్లు కట్టినంత గట్టిగా. బీచ్ పల్లి ఎవరు వచ్చినా సరే ఇది కట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 1 year గ్యారంటీ. స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామియే అయ్యప్ప అప్ప అప్ప నమప్ప స్వామియే స్వామి స్వామి శరణం స్వామి శరణం. శ్రీ శబరిమల మహాపాదయాత్ర, శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్ర ట్రస్ట్ ద్వారా ఈ రోజుకి 6వ రోజు. హైదరాబాద్ నుంచి బయలుదేరి 6వ రోజు శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఈరోజు బీచ్పల్లిలో వేంచేసి ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వాములకి, పాదయాత్ర నడుస్తున్నటువంటి అయ్యప్ప స్వాములకి సాయం సంధ్యా వేళ భిక్ష ఏర్పాటు. వికారాబాద్ వాస్తవ్యులైన పుష్ప గారు, సంతోష్ గారు, శైలజ గారు, జ్ఞానవి, ఆయాన్స్ కృష్ణ గారు, సతీష్, వసంతి గారు ఈ స్వాములందరికీ సాయంకాల భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. అందులో శైలజ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్వాములందరికీ అల్పాహార ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి ఎల్లవెల్ల సదా ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవితాంతం చల్లగా చూడాలని అయ్యప్ప స్వాములందరూ ఆ కుటుంబాన్ని ఒకసారి మనసారా దీవించండి స్వామి. స్వామి శరణంతో ఒకసారి ఆ కుటుంబాన్ని అందరూ గట్టిగా దీవించండి. స్వామియే స్వామియే స్వామి శరణం స్వామి శరణం. వీడియో ఆన్ చేయాలి.
మా గురుస్వామి స్వామి